ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు, ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. సుబ్బరాజు. నేను గత 15 సంవత్సరాల నుంచి రాజీవ్ గాంధీ లా కళాశాలలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా చేస్తున్నాను. లాయర్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను జిల్లా కోర్టులో. నేను యూట్యూబ్ ఛానల్ అంటే SSS స్టడీ ఫర్ సైంటిఫిక్ సోషలిజం. నేను గత 50 సంవత్సరాల నుంచి నాకు రాజకీయ అవగాహన చైతన్యం ఉంది. ఇప్పుడు నా వయసు 63 సంవత్సరాలు. మీరు తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు కామెంట్ రూపంలో రాయటం లేదా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే నేను మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఉన్నటువంటి దేశ రాజకీయ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టి నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఇది నేను ఎలక్షన్స్ గత సీరియస్గా 2-3 నెలల నుంచి చాలా ఫాలో అవుతున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఎన్నికలు, ఇప్పుడు నరేంద్ర మోడీ అన్న ప్రధానమంత్రి ఒక రాజ్యాంగ అధినేతగా గత 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఆయన ఉన్నారు. కానీ చాలా వివాదాస్పదమైన అంశాలు, దేశ రాజకీయ పరిస్థితుల గురించి ఇప్పుడు చాలా హోరావరీగా జరుగుతున్న ఎన్నికలే కాదు, బహుశా దేశ రాజ్యాంగ వ్యవస్థ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది నిలబడుతుందా లేకపోతే ముందు ఏం జరగబోతుంది. నేనైతే ఖచ్చితంగా నా అంచనా ప్రకారం, నా స్టడీస్ ప్రకారం, నేను చేసిన దాని ప్రకారం ఎన్డీఏ ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు చూసుకున్న దేశం యొక్క అభివృద్ధి, అంతర్జాతీయంగా దేశీయంగా నిరుద్యోగం అనేది 45% ఎప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా పెరగటం, ధరలు పెరగటం, ఉద్యోగ అవకాశాలు పూర్తిగా పడిపోవటం, అనేకమైన ప్రాంతీయ పార్టీలు చాలా నిలదొక్కుని ఒక బలీయమైన రాజకీయ శక్తులుగా వివిధ రాష్ట్రాల్లో అధికారం కోసం చాలా తీవ్రమైన కృషి చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఆర్ఎస్ఎస్, బీజేపీ, జనసేన గత ఒక విధంగా భారత స్వాతంత్రోద్యమం, కమ్యూనిస్టులు, ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ ఒకేసారి దీని ఇంచుమించు దగ్గరగా ఒక 100 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు ఉన్న దేశంలో అత్యంత నిరోధకరమైన శక్తులు ఒకవైపు, అభివృద్ధికరమైన శక్తులు ఒకవైపు. నేను ఖచ్చితంగా రాహుల్ గాంధీని ఈ మధ్యన అద్వానీ గారు కూడా ఆయన చాలా అప్రిషియేట్ చేయటం, ఇటువంటి నాయకుడు యువకుడు రావటం. ఎందుకంటే ఈనాడు దేశంలో పారిశ్రామికవేత్తలు కానీ, బహుళజాతి సంస్థలు కానీ వాళ్ళు రాజ్యాంగ యంత్రాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళకి అనుకూలమైన శక్తులే చూస్తుంటారు. వాళ్ళు ఎవరైనా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ప్రాంతీయ పార్టీలైనా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు రాజ్యాంగంలో చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. కాబట్టి నా అంచనా ప్రకారం ఇప్పుడు యావరేజ్న ఒక ఉత్తరాది హిందీ రాష్ట్రాలు తీసుకుంటే బీజేపీ రూలిత రాష్ట్రాల్లో ఇంచుమించు సగానికి సగం బీజేపీ వాళ్ళ యొక్క గ్రాఫ్ పడిపోవటం, ఎన్డీఏ కూటమి కదా పుంజుకోవటం,
మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, ఆంధ్ర, కర్ణాటక, ఓకే, మహారాష్ట్ర, ఒడిశా, బెంగాల్, అలా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చిన్న చిన్న రాష్ట్రాలైనా ఇవి ఎన్డీఏ కూటమి కన్నా ఇండియా కూటమికి అత్యధిక ఎక్కువ స్థానాలు రావటం ఇది చూపిస్తుంది. ఎందుకంటే దేశం యొక్క భవిష్యత్తు ప్రతి వ్యక్తి, ప్రతి ఓటర్, ప్రజలు అనేవాళ్ళు చరిత్ర నిర్మాతలు. వాళ్ళు ఏదో దయదలిసి ఏదో ఫ్రీబీ కింద ఉచితాలు ఇచ్చే వాళ్ళని ఏదో పాలిస్తున్నాం అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే ప్రజల కష్టార్జిత నుంచి పన్నుల రూపంలో రకరకాల ప్రకృతి వనరుల్ని, అటు మానవ వనరుల్ని అత్యంత దుర్మార్గంగా దోపిడీ చేసి అతి కొద్ది మంది పారిశ్రామికవేత్తల్ని గ్రామాల్లో ఇప్పుడిప్పుడే బాగా తలెత్తునంటి భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవసాయ సంబంధాలన్నీ కూడా పెట్టుబడిదారీ సంబంధాలుగా మెరిగిపోవటం, ప్రతిదీ ఒకటి వేతనాల మీద నిర్ణయం బతకాలి, లేకపోతే పెట్టుబడి పెట్టి పెట్టుబడిదారులు కన్నా అలాగే ఒక విధంగా దోపిడీదారులు దోపిడీ చేసుకోబడేవారు. సమాజం నిట్టనిలుగా చీలిపోయింది. ఇవన్నిటికీ ఖచ్చితంగా ఇది రాబోయే ఇండియా కూటమి ప్రాంతీయ పార్టీలు కలుపుకొని ఒక ముందుకు వెళుతుందన్న ఆశ నాకు కనిపిస్తుంది. నాకే కాదు, దేశంలో ఉన్న అన్ని కూడా, ప్రపంచంలో కూడా మన స్థానం చాలా పడిపోతుంది మనకి. ఈ మధ్యన మాల్దీవులో ఎలక్షన్లు జరిగితే ఒకప్పుడు ఇండియా కూటమి మొన్నటి వరకు 63 స్థానాలతో మనకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది. అలాంటిది ఒకటి ఎన్నికల్లో 10 స్థానాలు పడిపోయి వాళ్ళు ఇండియా గెట్అవుట్ అనేది చిన్న చిన్న దేశాల్లో కూడా మన ప్రతిష్ట జారిపోవడం. మొత్తం ఏషియా ఖండంలో 50 దేశాలు ఉంటే అన్నీ కూడా ఒక అటు చైనా కింద, రష్యా ఇన్ఫ్లుయెన్స్ కింద వెళ్ళటం, ప్రపంచంలో ఒక కొత్త నూతన వద్దను. కానీ మన భారతదేశంలో పాలకవర్గం ఎప్పుడు చాలా తెలివైన స్వాతంత్రోద్యమంలో కానీ తర్వాత కూడా ఒక స్వతంత్ర పాత్ర వహించి జవహర్లాల్ నెహ్రూ కానించి ఇప్పటి వరకు ఏ పాలకుడైనా భారతదేశంలోనంటే పారిశ్రామిక వర్గాలు కానీ ఒకప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్ చెప్పబడే జమీందారీ ఎస్టేట్స్ కానీ వాళ్ళందరినీ కూడా ఆధునికమైన పెట్టుబడిదారుల కింద మార్చి ప్రపంచంలో మనకంటూ ఒక స్థానాన్ని తీసుకెళ్తున్నారు, నిలబెడుతున్నారు, అది ముందుకెళ్తున్నారు. అది ఏ ప్రభుత్వమైనా చేయవలసిందే. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా అడానీ, అంబానీ వాళ్ళు టెంపోల్లో ఈ మధ్యన తెలంగాణలో ఒక ప్రచార సభలో కాంగ్రెస్కి వాళ్ళు ఎన్నికల నిధికి డబ్బులు పంపిస్తున్నారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. అలాగే హిందూ అనుకూలతంగా, ముస్లింలు వ్యతిరేకంగా మైనారిటీని, దళితుల్ని, శ్రామిక వర్గాన్ని అణిచిపెట్టి ఉంచే చట్టాలని చేస్తూ అతి కొద్ది మంది ప్రయోజనాల కోసం అత్యధిక మంది శ్రామిక వర్గాన్ని, దళితుల్ని, కింద వర్గాల్ని, అసలు ఆ కులం ఈ కులం, అగ్రవర్ణాల, వెనుకబడిన కులాల, షెడ్యూల్ తెగల, షెడ్యూల్డ్ కులాల అనే కాకుండా మొత్తం శ్రామిక వర్గ దోపిడీ, అటు ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టి కొద్దిమందికి వెళ్ళటం ఈ 10 సంవత్సరాల్లో ఈ కాలానికి బహుశా నరేంద్ర మోడీ పాలన ముగిస్తుందనే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు చూసినా ఇండియా కూటమికి, బీజేపీ కూటమికి 197 మించి రావు. ఒక మ్యాక్సిమం ఏదో అనుకోకుండా వచ్చి 207 మించి ఉండవు. మిగతా అన్నీ కూడా ఇండియా కూటమి లేకపోతే స్వతంత్రంగా. అప్పుడు తృణమూల్ కాంగ్రెస్, ఇలాగా ఒడిశాలో బిజు పట్నాయక్, ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కానీ జగన్ కానీ ఇవన్నీ చూస్తే ఒక స్వతంత్రంగానే వ్యవహరిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పాటు జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే తీసుకున్నటువంటి అపారమైన పరిపాలనా అనుభవం, రాష్ట్రంలో అత్యంత చాలా ఎన్నో కీలకమైన సమస్యలు, రాష్ట్ర రాజధాని కానీ, పోలవరం కానీ, అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రీస్ కానీ, రాష్ట్ర ఉద్యోగ అవకాశాలు కల్పించి కింద వర్గాలకి రోజువారీ వేతనాలని నిర్ణయించి వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా ఉండాలంటే మళ్ళీ రాజకీయ శక్తుల్లో మార్పులు జరగాలి. ప్రజలు వాళ్ళు కష్టపడిన దాంట్లో వాళ్ళు శ్రమ ఫలితాన్ని వాళ్ళు దక్కేటట్టు చేస్తే వాళ్ళు ప్రభుత్వాలు ఎటువంటి ఇవ్వాల్సిన లేదు. వాళ్ళు శ్రమకు దక్కే అంటే ఖచ్చితంగా కొన్ని వేతనాలు మినిమం వేజెస్ నిర్ణయించి ధరల్ని అదుపు చేసి ప్రజల యొక్క అన్ని యొక్క మౌలికమైనటువంటి అవసరాలు ఏవైనా కూడు, గూడు, గుడ్డ, తిండి, విద్య, వైద్యం, ఈ 5 వసతులు ప్రజలు కల్పిస్తే తర్వాత ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే దేశాన్ని మార్చడమే కాదు, ప్రజలు ఎప్పుడు కూడా చరిత్ర వాస్తవంగా వాళ్ళకి రాజకీయాలు అనేవి వంట పట్టవు. వాళ్ళు నడిపించేది కొన్ని
కమ్యూనిటీస్ కొన్ని నాకు తెలిసినటువంటి పొలిటికల్ సైన్స్లో నేను సుదీర్ఘకాలం పాఠాలు చెప్పినటువంటి నేను నేర్చుకున్నటువంటి రాజనీతి శాస్త్రం ఆస్తి సంబంధాల చుట్టూ వారసత్వ హక్కుల కోసం ఎక్కువ తగ్గపోరు జరుగుతుంది. ఇప్పుడు కూడా అపారమైనటువంటి సంపదలు ప్రజల నుంచి వసూలు చేసి ఏదో కొద్ది భాగం ప్రజలకి అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని చేయటం, వాళ్ళని పూర్తిగా వాళ్ళ శ్రమశక్తిని కూడా నిర్వీర్యం చేసి ఏంటి ఖచ్చితంగా ఈ రాబోయే ఒక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని నేను అనుకుంటున్నాను. అది జూన్ 4వ తారీఖు ఈవినింగ్ నాటికి మొత్తం పరిస్థితి అంతా తెలిసిపోతుంది. దీనివల్ల ప్రపంచంలోనే మన భారతదేశం మళ్ళీ ఒక కొత్త ముందుకు వెళ్ళటానికి, ఎందుకంటే భారతదేశంలో వాళ్ళు బహుళజాతి సంస్థలైన గ్రామాల్లో అత్యంత శక్తివంతమైన వ్యవసాయ భూస్వామ్యాలైన ఇప్పుడు అధునాతన పెట్టుబడిదారులుగా మారిన వాళ్ళు స్వప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడు నిరంతరం మారుస్తూ ఉంటారు. వాళ్ళకి అనుకూలమైన ప్రయోజనాల కంటే అధికార ప్రతిపక్షాలుగా వాళ్ళు చేస్తుంటారు. ఈనాడు కేంద్ర రాష్ట్రాలు అన్నీ కూడా 2 స్పష్టమైన వర్గాలుగా చీలిపోయింది. కానీ రాహుల్ గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలనలో కూడా చాలా ఎన్నో జరిగినాయి, అవినీతి కుంభకోణాలు అంటే ఎన్నో. కానీ దాన్ని ఒక మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత 44 సంవత్సరాల తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత ఆయన కుమారుడు రాహుల్ గాంధీ, ఆ కుటుంబం నుంచే ఈయన 5వ తరం వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్రోద్యమ సంప్రదాయాలు, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ అవగాహన చేసుకుని దేశాన్ని ముందుకు నడిపించడంలో మన దేశం చుట్టుపక్కల దేశాలతోటి చాలా సన్నిహిత సంబంధాలు, స్నేహ సంబంధాలు పెంచుకుని ప్రజల యొక్క కష్టార్జితాన్ని వాళ్ళకి దక్కేటట్టు చేసే రాజ్యాంగ యంత్రాన్ని వాళ్ళు చేస్తే నిజంగా బీఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మనం ఎంత పరిరక్షించుకోగలిగితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చేజారిపోకుండా మనం నిలబెట్టుకోగలుగుతాం. భవిష్యత్తు మళ్ళీ ఖచ్చితంగా అంబేద్కర్ యొక్క స్ఫూర్తి కానీ ఆయన యొక్క రాజ్యాంగ రచన ఏదైనా అవునండి. తర్వాత తదనం జరిగింది భారతదేశ చరిత్ర. ఇటువంటి ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాంగ పరిరక్షణ జరుగుతుంది. మళ్ళీ దాన్ని పూర్తిగా ప్రజలు దాన్ని నిలబెట్టుకుంటారు. అది వాళ్ళ చేతిలో పని. అంతేగానే రాజ్యాంగాన్ని విచ్చలవిడిగా మార్చేసి రద్దు చేసి చేస్తామంటే ఖచ్చితంగా ఇది సహించరు. ప్రజలు అభివృద్ధికి చేస్తూ ఎన్ని మార్పులు జరిగినా దాన్ని ప్రజలు హర్షిస్తారు. అంతేకాని గతానికి తీసుకుపోయి ప్రజల దుర్మార్గమైన దోపిడీకి గురి చేసి అతి కొద్దిమంది ప్రయోజనాల కోసం దేశ ప్రజలందరినీ బలిపెట్టే విధంగా ఏ రాజకీయ పార్టీని, ఏ కోటను కూడా ప్రజలు సహించరు. చాలా ఇంకొక వీడియోలో నేను తప్పనిసరిగా మరి కొన్ని విషయాలు మీకు పంచుకుంటాను. నా ఛానల్ SSS అంటే స్టడీ ఫర్ సైంటిఫిక్ సోషల్ ఎందుకు పెట్టానంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచంలో 2 రాజ్యాంగ వ్యవస్థలు ఉంటాయి. ఒకటి బ్రిటిష్ తరహా రాజ్యాంగ వ్యవస్థ, ఒకటి సోవియట్ యూనియన్, ఒకప్పుడు రష్యాలో ఉండేది. ఇప్పుడు చైనా దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే గత 600 సంవత్సరాల నుంచి బ్రిటిష్ తరహా రాజ్యాంగ వ్యవస్థను మనం అందరం చూస్తున్నాం ప్రపంచంలో. ఇప్పుడు అంతా కూడా ఒక పతనావస్థకు జరిగి ఒక కొత్త ప్రపంచం, నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. దానికి ఇప్పుడున్న భారతదేశంలో పాలకవర్గం కూడా చాలా ఎంతో చైతన్యవంతంగా అట్టడుగు వరకు శ్రామిక వర్గాన్ని కలుపుకొని వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో, వాళ్ళ యొక్క విధి విధానాలతోటి ప్రజల్ని పూర్తిగా చైతన్యవంతం చేయడం, వాళ్ళ శ్రమశక్తికి వాళ్ళకి వాటా వాళ్ళకి దక్కేటట్టు చేయగలిగితే ఏ రాజకీయ పార్టీలైనా దక్కితే దేశం అభివృద్ధి. చాలా అభినందనలు. మీరు ముందు కూడా నా ఛానల్కి చేస్తే నేను మరికొన్ని వీడియోలు చేసి నేను వేస్తాను. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ వీడియో నా జీవితంలోని.